హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభా కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, దోరగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఎండు ద్రాక్ష, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా ఇంకా కొంచెం నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే క్యారెట్ తురుమును వేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ 2 తురుముని కలిపి వేసుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి. అలా అందులో నుంచి నీళ్ళన్నీ మంచిగా ఊరుతాయండి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. వేయించుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా ఇలా నెయ్యి వేస్తూ వేయించుకోవాలి. అప్పుడప్పుడు అలా నెయ్యి వేస్తూ వేయించుకోవాలండి. ఇలా వేయిస్తూ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు అనేవి ఇందులో నుంచే మనకు ఊరుతాయండి. చాలా బాగుంటుందండి ఈ హల్వా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. ఇలా బౌల్లోకి నేనైతే హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నానండి. చక్కెరలో 1 గ్లాస్ వాటర్, ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగితే చాలండి. మరి పాకంలాగా కాకుండా జస్ట్ చక్కెర కరిగి కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. షుగర్ సిరప్ లాగా. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి మెల్లమెల్లగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చక్కెర కరిగే వరకు. ఇలా చక్కెర కరిగి ఇలా బబుల్స్ లాగా కొంచెం ఉడికితే సరిపోతుందండి.